ఇప్పుడు మన దేశంలో వాక్ స్వాతంత్ర్యం, మత ఛాందసవాదం వెచ్చలివిడిగా ప్రజ్వరిల్లుతున్నాయి. మత స్వేచ్ఛ పేరుతో పలువురు మత పెద్దలు ఆయా మతాల వారు దేశాన్ని నాశనం చేశారు. నాడు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ వంటి మేధావులు మనకు ప్రజాస్వామ్యాన్ని, మత స్వేచ్ఛను, వాక్ స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. కానీ రాబోయే రోజుల్లో అదే దేశానికి పెద్ద విపత్తుగా మారుతుందని వారు ఊహించి కూడా ఉండరు. నిజంగా నేడు ఉన్న పద్ధతులను చూస్తే మనం నాటి నాయకులకు దేశ భవిష్యత్తుపై సరైన అవగాహన లేక ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా అనిపించక మానదు. దళితులు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల కోసం పెట్టిన రిజర్వేషన్ విధానం ఇన్నేళ్ల మన స్వాతంత్ర్య చరిత్రలో ఎలాంటి విజయం సాధించలేదు సరికదా. అగ్రవర్ణాల పేదల సంగతిని పట్టించుకోకుండా క్రిమిలేయర్ విధానం అమలు చేయకుండా ఆర్థిక పరంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇచ్చి ఉంటే కాస్తైనా విజయం సాధించి ఉండేది. కానీ నేడు సోకాల్డ్ దళితులు, వెనుకబడిన వర్గాలుగా చెప్పుకునేవారు తరతరాలకు రిజర్వేషన్లను వాడుకుంటున్నారు. దీంతో నిజమైన గిరిజన తండాలలోని మరీ వెనుకబడిన ప్రాంతాల్లో ఇప్పటికీ అస్పృశ్యతను ఎదుర్కొనే వారికి మాత్రం అసలు తనకు రిజర్వేషన్లు ఉన్నాయనే సంగతి కూడా తెలియదు. ఈ రిజర్వేషన్ విధానాన్ని బాగా తెలివి మీరిన ఒకే వర్గం తమ సొత్తుగా భావిస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీల అట్రాసిటీ చట్టం నేడు దేశంలో ఏ విధానం కాని విధానంగా పక్కదారులు తొక్కుతోంది. తమకు అక్కసు, కోపం ఉన్న వారిపై పగ, కసి తీర్చుకోవడానికి ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయడం ఆందోళనకరమైన సంకేతం. ఇక స్త్రీ స్వేచ్ఛ కోసం చేసిన వరకట్న వేధింపులు, నిర్భయ వంటి చట్టాలు కూడా దుర్వినియోగమవుతున్నాయి. అందరి విషయంలో అని చెప్పలేం గాని కొందరు కోడళ్లు తోటి మహిళ అయిన అత్తను, మామను ఎదిరించేందుకు, వారిని బెదిరించేందుకు, వేరే కాపురాలు పెట్టేందుకు ఈ వరకట్న వేధింపులను, నిర్భయ చట్టాలను వాడుకుంటున్నారు. ఇక చట్టసభల్లో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ల విధానం కూడా సరిగా నడవడం లేదు, సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఏదో పేరుతో ఓ మహిళను ఎన్నికల్లో నిలిపి వెనక పెత్తనమంతా భర్తలు లేదా తండ్రులు, సోదరులు చేస్తున్నారు. ఇక ముస్లిం ఛాందసవాదం ఎంతగా ప్రబలిందో ఈ ఉదాహరణ చూస్తే అర్థమవుతోంది. దంగల్ చిత్రంలో అమీర్ ఖాన్ కూతురిగా అద్భుతంగా నటించిన నటి ఫాతిమా సనా షేక్ కాగా, నాటి కాలంలో తెలుగులోనే తీసుకుంటే శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ చిత్రాల్లో చిన్న పిల్లగా నటించింది. ఆ తర్వాత పెద్దయిన తర్వాత ఆయన సరసన ప్రియురాలిగా హొయిలు ఉలికించింది. ఇక జయసుధ, జయప్రద నుంచి దాదాపు అందరూ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి చిత్రాలలో చిన్న పాత్రలు, బాలనటులుగా నటించి చివరకు వారితోనే డ్యూయెట్లు పాడారు. ఇక శ్రీదేవి అటు ఏఎన్ఆర్ తో, ఇటు నాగార్జున వంటి వారితో కూడా కలిసి నటించింది. కానీ ఇప్పుడు మాత్రం మన టాలీవుడ్ ప్రేక్షకులు వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక దంగల్లో అమీర్ కు కూతురుగా నటించి మెప్పించిన ఫాతిమా సనా షేక్ అమీర్ సరసన ప్రియురాలిగా రొమాన్స్ చేస్తోంది. థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లో అమీర్ సరసన ఈమె ఎంపికైంది. ఇక అమీర్ పక్కన నటించేటప్పుడు అందున బాలీవుడ్ కాబట్టి ఓ మ్యాగజైన్ కోసం మాల్దీవుల్లో బికినీ ధరించి హాట్ ఫోటోషూట్ చేసింది. కానీ పవిత్రమైన రంజాన్ మాసంలో ఇలా బికినీ ధరించి ఎందుకు నటించావు అని ముస్లిం వర్గాలు మండిపడుతున్నాయి. ఆమెపై ఫత్వా జారీ చేయాలని అంటున్నారు. గతంలో కూడా సానియా మీర్జా నుంచి ఎందరో ఇలా మత ఛాందసవాదానికి గురైన వారే. అది సరే, పవిత్రమైన రంజాన్ మాసంలో బికినీ వేయడమే తప్పైతే ఇంతటి పవిత్ర మాసంలో ఇంటర్నెట్లో ఇలాంటి ఫోటోలు, వీడియోలు చూడడం తప్పు కాదా? మతం అనేది కేవలం స్త్రీలకే వర్తిస్తుందా? మగవారు ఏం చేసినా పర్వాలేదా? దీనిపై ముస్లిం మత పెద్దల వద్ద సమాధానం ఉందా? ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.